వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. తమిళనాడులోని ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంలోనే ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులో స్నానం చేస్తే ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు సైతం మటుమాయమని నమ్ముతున్నారు. అదేవిధంగా వైద్యులు సైతం అక్కడికి వెళ్ళి ఆ కోనేరులో స్నానం చేయండి, మీకు చర్మ వ్యాధులే కాదు హార్ట్ డిసీజ్ ఏ విధమైన ఏ రోగమైనా మటుమాయమవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. దీని మీద ఒక పూర్తి అంటే భారతదేశంలో ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటి పూర్తి అడ్రస్తో పాటు ఎటు వెళ్ళాలి, ఏ ప్రాంతం నుంచి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి పూర్తి వివరాలు చెప్పేందుకు సిఇఓ ఫౌండేషన్ అభ్యుదయ ఫౌండర్ అయిన నందకిషోర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మరిన్ని విషయాలు మనం పంచుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి, అంటే ప్రధానంగా తమిళనాడులోని సిద్ధాస్మృతి తీరం ఉంది. ఆ తీరం ఒక ఆలయంలో కోనేరు ఉంది. ఆ కోనేరులో స్నానం చేస్తే ఎటువంటి వ్యాధులైనా మటుమాయం అవుతున్నాయని డాక్టర్లు సైతం సలహాలు ఇస్తున్నారు. మీరు మందులు ఏం అవసరం లేదు, ఆ టెంపుల్లో ఉండే కోనేరులో స్నానం చేస్తే ఇది అవుతుందని. అసలు ఆలయము ప్రాముఖ్యత ఏమిటి, ఎక్కడుంది ఆలయము, మనం ఎలా పోవాలి అనే కొద్దిగా వివరాలు అయితే, దీంతో పాటు మీ దగ్గర ఉండే అంటే మీరు మొత్తం భారతదేశంలో ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు మొత్తం తిరిగారు. ఎక్కడెక్కడ ఏ ఆలయము, దాని ప్రాముఖ్యత మొత్తం ఫస్ట్ మనం తమిళనాడులోని సిద్ధాస్మృతి తీరం ఆలయం గురించి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. నమస్తే అండి. మేము చేసిన రీసెర్చ్లో భాగంగా మేము దాదాపుగా మొత్తంగా సౌత్ ఇండియాలో 5,000 నుంచి 6,000 టెంపుల్స్ వరకు తిరిగామండి. వీటిలో మేము చేసిన రీసెర్చ్లో కొన్ని పర్యాటక క్షేత్రాలు ఉన్నాయి, అంటే మనం పోయి చూడవలసినవి. కొన్ని పరిహారిక క్షేత్రాలు. ఈ పరిహారిక క్షేత్రాలు అనేవి రెమెడీస్ అండి. ఈ రెమెడీస్లో ఏ టెంపుల్స్ మనకు వెళ్తే మనకి ఏ డిసీజ్ తగ్గుతాయి అనేది మన ఏన్షియంట్ దగ్గర నుంచి ఉన్నాయి. దాంట్లో ప్రప్రథమంగా మొదటిది సార్ చెప్పినట్టుగా వైదీశ్వరన్ టెంపుల్. అది ఈ వైద్యనాథుడు ఉంటాడు దీంట్లో. అంటే ఇతను మామూలుగా ఏమంటారంటే ఇతన్ని మామూలుగా గాడ్ అంటారు. గాడ్, డాక్టర్ గాడ్ అంటారు. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ వైద్యనాయుడు, వైద్యనాథీశ్వరుడు. అందులోనే ఉంది వైద్యం అనేది దాంట్లోనే ఉంది. వైద్యం అనేది దాంట్లోనే ఉంది. ఈ వైద్యనాథీశ్వర్ అన్న టెంపుల్లో చాలా మంది ఇప్పుడు దాకా దాదాపుగా ముంబై నుంచి అదర్ కంట్రీస్ నుంచి అందరూ కూడా దాంట్లో ఉన్న ఒక స్మృతి తీర్థం, దాని పేరు స్మృతి తీర్థం అంటారు, ఒక కోనేరు. ఆ కోనేరులో స్నానం చేసి శివుడి దగ్గర ఇచ్చిన విభూతి పెట్టుకున్న వాళ్ళకి దాదాపుగా చర్మ వ్యాధులు, గుండె వ్యాధులే కాకుండా ఎండోక్రైన్, థైరాయిడ్ డిసీజెస్ కూడా మొత్తం క్లియర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లోనే అరయేరు వైద్యనాథీశ్వరన్ అని ఒక చిన్న శివలింగం ఉంది. ఆ శివలింగం కేవలం థైరాయిడ్కి మాత్రమే పనిచేస్తుంది. థైరాయిడ్కి సంబంధించి ఎలాంటి స్టేజ్లో ఉన్నా ఆ విభూది పెట్టుకున్న 30 రోజులు దాన్ని విభూది పెట్టుకున్న వాళ్ళకి 12-13 రోజుల్లోనే ఫలితాలు వచ్చున్నాయి. థైరాయిడ్ ఆ టెంపుల్లోనే శివాలయం, ఆ టెంపుల్లోనే ఒక శివాలయం. అది మొత్తం 3 గుళ్ళు కలిపితే అది వైద్యనాథీశ్వర. ఇది పాండిచ్చేరి నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది, పాండిచ్చేరి ఎయిర్పోర్ట్కి. పాండిచ్చేరి ఎయిర్పోర్ట్ నుంచి 130 కిలోమీటర్లో ఉంది. దీంట్లోనే ఆదినాథీశ్వర టెంపుల్ అని ఒక చిన్న టెంపుల్ ఉంది. దాంట్లో ఆ వైద్యనాథీశ్వర దీంట్లోనే అది ఎండోక్రైన్కి సంబంధించినవి ఎలాంటి రోగాలున్నా ఎలాంటి ఉన్నా ఈ ఆదినాథీశ్వర టెంపుల్లో క్లియర్ అవుతాయి. ఇవే కాక చాలా రీసెర్చ్లో డాక్టర్స్లో అన్ఐడెంటిఫైడ్ నేమ్స్, నేను పాత వీడియోలో చెప్పినట్లుగా వాటికి పేర్లే ఉండవు. డిసీజ్కి ఒక పేరు ఉండదు, ఇంతవరకు ఎక్కడ వైద్య శాస్త్రంలో కనుగొని ఉండరు. అలాంటి అన్ఐడెంటిఫైడ్ డిసీజ్ కూడా అక్కడికి వెళ్తే అది ఏదో ఒక రూపంలో, ఏదో ఒక వ్యాధి రూపంలో బయటపడడం, ఆ తర్వాత అదే క్లియర్ కావడం. సో అక్కడ పోయిన తర్వాత ఇది దీనికి సంబంధించిందే, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమా అనే కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉండే డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళందరూ అక్కడ పంపించిన తర్వాత అది ఒక ఐడెంటిఫికేషన్ వచ్చి ఎక్కడ ప్రాబ్లం అనేది వాళ్ళకి మళ్ళీ టెస్టులు చేయగానే ఆశ్చర్యచకితంగా మొత్తం మారిపోయేది. మారిన తర్వాత వాళ్ళ డయాగ్నోసిస్, ఆ విభూతి, ఆ తీర్థం తీసుకున్న తర్వాత డిసీజ్ క్లియర్ అయిన వాళ్ళు సుమారుగా 50,000 మంది ఉన్నారు ఇప్పుడు దాకా. మీరు యూట్యూబ్లో కానీ చూసినట్టయితే ఈ వైదీశ్వరన్ కోయిల్కి వెళ్ళి బాగైన వాళ్ళు దాదాపు పక్కా అడ్రస్ చెప్పండి సార్, ఒకవేళ తెలియని వాళ్ళు వెళ్ళాలంటే ఎలా? ఈ వైద్యనాథీశ్వరన్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా
మామూలుగా చెన్నై నుంచి ఇది దాదాపుగా ఒక 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కుంభకోణం, ఈ వైదీశ్వరన్ కోయిల్ అవన్నీ పక్కనే ఉంటాయి. అంటే మీకు ఒక 40-60 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాయి. ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు పాండిచ్చేరి ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జాక్ట్గా 130 కిలోమీటర్లు. ఈ క్షేత్రానికి ఇంకోటి కూడా ఉందండి. మన ఋషులు మునులు కూడా ఏం చేశారంటే జ్యోతిష శాస్త్రం, ఇప్పుడు అందరూ నమ్ముతున్న జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన తాళపత్రాలు అంటే మీరు వేలుముద్ర వేయంగానే మీ పాత హిస్టరీ, మీ ఫాదర్ ఎవరు, మీ తాత ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జరిగింది, ఈ హిస్టరీ అంతా కూడా ఒక తాళపత్ర గ్రంథాల్లో రాసి పెట్టున్నారు. సో ఆ వేలుముద్ర శాస్త్రం కూడా ఈ వైద్యనాథేశ్వరన్ కోయిల్ మన ఇండియాలోనే ఇంకెక్కడ లేదు, కేవలం వైద్యనాథేశ్వర్లోనే నాడీ జ్యోతిష్యం అంటే. ఒకటి నందకిషోర్, ఇప్పుడు నేనున్నాను, నేను వెళ్ళి అక్కడ వేలుముద్ర వేస్తే మా ముత్తాతల దగ్గర నుంచి హిస్టరీ వస్తుంది. మీకు అసలు ఇది ఎవరు రాశారంటే అగస్త్య మహాముని రాసిన తాళపత్ర గ్రంథాలు, అగస్త్య నాడీ అంటారు, అగస్త్య నాడీ జ్యోతిష్యం అంటారు. వీటిల్లో మీరెవరో చెప్పకుండా, మీరు ఏది తెలియకుండా మీరు ఒక వేలుముద్ర వేయంగానే మీ తండ్రి పేరు, తల్లి పేరు వస్తుంది. మీ తల్లి పేరు, తండ్రి పేరు వచ్చింది అంటే దాని నెక్స్ట్ మీ పిల్లల పేర్లు, మీరు ఇవన్నీ కనెక్ట్ అయితే మీ హిస్టరీ మొత్తం మీరు పుట్టినప్పటి నుంచి మీరు ఎప్పుడు చనిపోతారో కూడా డే టు టైంతో పాటు ఉంటుంది. అంటే కులాలు మతాలుగా అసలు సంబంధమే లేదండి. ఎవరి కులాలకి మతాలకి సంబంధం లేదు. ఒక్క ఫింగర్ ప్రింట్ అంటే మీ తంబు ప్రింట్ కానిస్తే ఆ తంబు ప్రింట్లోనే ఆ ఇంప్రెషనే మీకు మొత్తం డేటా తీసుకొని వస్తారు. వాళ్ళకి పర్వాలు కాండాలు లాగా ఉంటాయి. వాటిలో ప్రతి కాండంలో మీకు సంబంధించిన మీ బాల్యం నుంచి మేము వృద్ధాప్యం వరకు మొత్తం చరిత్ర దాంట్లో ఉంటుంది. ఓకే. సో వాళ్ళు మిమ్మల్ని అడిగిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ మీకు మొత్తం కంప్లీట్గా చెప్తారు. ఓకే. అదే విధంగా మీరు టోటల్ భారతదేశంలో ఎన్ని ఆలయాలు వాటి వివరాలు మొత్తం మాకు చెప్పండి. నేను సౌత్ ఇండియాలోనే మేము దాదాపుగా 5,000 నుంచి 6,000 గుళ్ళు తిరిగాం. దీంట్లో ప్రప్రథమంగా మాకు నచ్చిన రీసెర్చ్లో మాకు నచ్చినది ఏంటి అంటే, మనల్ని అత్యంతగా ఎక్కువ ఇబ్బంది పెట్టే వ్యాధుల్లో అతి ముఖ్యమైనది క్యాన్సర్ వ్యాధి. ఈ క్యాన్సర్ వ్యాధికి జనాలందరూ ట్రీట్మెంట్ తీసుకుంటున్న చాలా సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. ఈ సక్సెస్ రేటు తక్కువ ఉండడం వల్ల ఈ వైద్యం ప్లస్ నైవేద్యం కావాలా అనుకొని ఎక్కడ అని చాలా మంది తిరుగుతుంటే, మన కేరళలో ఆ తర్వాత తమిళనాడులో సుమారుగా 7 గుళ్ళు ఉన్నాయి. ఈ 7 గుళ్ళో వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా రిజల్ట్ ఉంది. ఆ రిజల్ట్తో పాటు ప్రతి ఒక్కరు ఖర్చులు భరాయించలేని వాళ్ళు, వైద్య ఖర్చులు పెట్టుకోలేని వాళ్ళకు కూడా ఉపశమనం కలిగిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. ఆ ప్లేసెస్ వాటికి ఎలా వెళ్ళాలో కూడా చెప్తాను. మొదటిగా కేరళలోని ఎత్తుమనార్ మహాదేవ టెంపుల్. ఈ ఎత్తుమనార్ మహాదేవ టెంపుల్ వచ్చి కొట్టాయంలో ఉందండి. ఇది కొట్టాయంలో ఉంది. మీకు కొట్టాయంలోనే రైల్వే స్టేషన్ కూడా ఉంది. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, 450 సంవత్సరాల నుంచి ఎవ్వరూ వెలిగించకుండా దీపం అదే వెలుగుతుంది. ఎవ్వరూ వెలిగించలేదు. దీంట్లో అభిషేకం చేసి ఆ అభిషేకంలో నుంచి వచ్చిన ప్రసాదం తీసుకొని 16 రోజుల నుంచి 45 రోజుల లోపల ఆ అభిషేకం తీర్థం తీసుకున్న వాళ్ళకి అందరికీ క్యాన్సర్ రివర్స్ అయింది. క్యాన్సర్ 3rd స్టేజ్ నుంచి 1st స్టేజ్కి వచ్చింది. అంటే ఆ దీపం అందులో నూనె అభిషేకం స్వామివారికి చేసిన అభిషేక ప్రసాదం తీసుకున్న ఆ తర్వాత తీర్థము, వాళ్ళు ఒక అరిటాకులో ఇచ్చే కుంకుమ, ఈ 3 కలిపి తీసుకున్న వాళ్ళు దాదాపుగా బొట్టు పెట్టుకొని స్నానం చేసిన వెంటనే ఆ విభూదిని నాలుక మీద పెట్టుకున్న తర్వాత రాత్రి నిద్రపోక మునుపు ఇలా 2 సార్లు చేసిన తర్వాత 13 రోజుల నుంచి 40 రోజుల లోపలే చాలా మందికి రిజల్ట్స్ వచ్చాయి. ఇది ఎక్కువ ఎక్కడ విశిష్టత ఉందంటే, మన భారతదేశంలో కాకపోయినా US నుంచి UK నుంచి ఎక్కువ మంది వస్తున్నారు దీనికి. చైనా నుంచి కూడా చాలా మంది వచ్చారు. అందుకే దీని వార్షిక ఆదాయమే $2 లక్షల మినిమం $2 లక్షల. దీంట్లో ఎట్టుమనార్ టెంపుల్ ఇది. సో అలా దాంట్లో భాగంగా రెండో గుడి వచ్చేసరికి కర్కాడేశ్వర టెంపుల్. ఇది తంజావూరులో ఉందండి. ఈ తంజావూరు ఎక్కడ అంటే తిరుచి ఎయిర్పోర్ట్ నుంచి 58 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీకు తిరుచి రైల్వే స్టేషన్ కూడా ఉంది. అక్కడి నుంచి కూడా ఈ టెంపుల్ చేరుకోవచ్చు. ఇక్కడ అపూర్వ నాయకి అమ్మవారు అపూర్వ నాయకి రూపంలో ఉంటారు. ఈ కర్కాడేశ్వర టెంపుల్లో వచ్చింది ఏంటంటే,
ఇంతవరకు కూడా చాలా మంది పేదవాళ్ళు ఆ పక్కన అంటే బిలో బీపీఎల్, బిలో పావర్టీ లైన్ వాళ్ళు, వైద్య ఖర్చులు సైతం భరించలేని వాళ్ళందరూ, ఆ క్యాన్సర్ ఉన్న వాళ్ళు దాదాపుగా అక్కడ ఆ టెంపుల్లో వెళ్ళి 11 రోజులు అక్కడే ఉండి అక్కడే స్నానం చేసి ఆ గుడి ప్రసాదం తీసుకుంటూ అక్కడ నిద్ర చేసిన వాళ్ళకి దాదాపుగా క్యాన్సర్ చాలా వరకు బాగైందండి. ఆ పక్క దక్షిణ తమిళనాడు నుంచి కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి అక్కడే ఒక 11 రోజుల నుంచి 40 రోజులు రూములు తీసుకుంటూ ప్రతిరోజు పొద్దున సాయంత్రం గుడికి వెళ్ళేసి వచ్చి బాగు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో భాగంగా 3వ టెంపుల్కి వచ్చేసరికి పాసుపన్ మయిలంబిగై టెంపుల్. పాసుపన్ మయిలంబిగై టెంపుల్ ఇది తిరుచి ఎయిర్పోర్ట్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉందండి. తిరుచి అంటే స్టేట్ తమిళనాడు. ఇప్పుడు ఇదంతా తమిళనాడు. ఓకే. ఈ తమిళనాడులో తిరుచి కరూరు పోయే రోడ్లో ఉంటుంది ఈ టెంపుల్. తిరుచి టు కరూరు పోయే రోడ్లో ఉంటుంది. ఇక్కడ జనరల్గా ఏం చేస్తారంటే అయ్యవారికి, శివలింగానికి మరియు అమ్మవారికి ఇద్దరికి అభిషేకం చేసింది జలప్రసాదము ప్లస్ వాళ్ళకి బట్టలు ఇస్తారు, కొత్త బట్టలు ఇస్తారు. వాళ్ళకి కొత్త బట్టలు ఇచ్చి అమ్మవారికి అయ్యవారికి బట్టలు ఇచ్చిన తర్వాత దీంట్లో ఇంకొక మర్మం సీక్రెట్ ఏముంది అంటే అక్టోబర్ నవంబర్ మంత్లో ఆ నదిలో స్నానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పాపాలు తొలగుతాయని ఒక కథనం ఉంటుంది. అంటే అక్టోబర్ నవంబర్లో ఐపాసి నెల అంటారు, అంటే కార్తీక మాసం. మన ఇక్కడ కార్తీక మాసం అంటాము, వాళ్ళకు ఒక కార్తీక మాసంలో ఆ నెలలో అక్కడ స్నానం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి సిన్స్ పోతాయనేది ఒక నమ్మకం. సో దాంట్లో ఈ టెంపుల్స్ మొత్తం మీరు తిరిగారు, ఈ టెంపుల్స్ అన్ని స్టడీ చేశారు. ఈ టెంపుల్స్ మేము స్టడీ చేసి ఆ చుట్టుపక్కల ఉన్న టెస్టిమోనియల్స్ అందరివి తీసుకొని వాళ్ళందరూ రిపోర్ట్స్ కూడా చెక్ చేసి వీళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని మేము చెక్ చేసుకున్న తర్వాత వీటిని బయటకు చెప్తున్నాం. ఆ తర్వాత 4వది వచ్చేసరికి పంచలింగేశ్వర టెంపుల్. ఈ పంచలింగేశ్వర టెంపుల్ వచ్చి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న అమ్మవారు ప్రత్యేకంగా పంచలింగేశ్వర్లో ఉండే అమ్మవారు ప్రత్యేకంగా బ్లడ్ క్యాన్సర్కి ప్రసిద్ధి సరింది. ఈ అమ్మవారి దగ్గర అభిషేకం చేసి ఆ కుంకుమ తీసుకొని వచ్చి డైలీ ఇంట్లో 15 రోజుల నుంచి 30 రోజులు వాడిన ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ క్యాన్సర్, లుకేమియా, ఎస్పెషల్లీ బ్లడ్ క్యాన్సర్కి చాలా మంది బాగైన వాళ్ళు ఉన్నారు సార్. దాదాపుగా ఒక 20,000 నుంచి 30,000 మంది ఉన్నారు దీంట్లో. లుకేమియా బ్లడ్ క్యాన్సర్కి, లుకేమియాకి ఏది ఫేమస్ టెంపుల్ అంటే పంచలింగేశ్వర టెంపుల్ బేగూర్. దీంట్లో ఉన్న అమ్మవారికి ఆ పార్వతీ అమ్మవారికి అభిషేకము, ఆమెకి చీర ఇచ్చి ఆ అభిషేక తీర్థాన్ని 40 రోజులు తీసుకున్న తర్వాత 4th అడ్వాన్స్ స్టేజ్ నుంచి కూడా రివర్స్ అయింది. ఆ తర్వాత 5వ టెంపుల్కి వచ్చేసరికి బాగం పిరియాల్ టెంపుల్. ఇది విష్ణుదేవుని టెంపుల్. ఇది తిరువెట్రియర్లో ఉంది. ఈ తిరువెట్రియర్లు చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి 97 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహావిష్ణువు ఉన్న టెంపుల్ ఇది. ఈ మహావిష్ణువు టెంపుల్లో మీకు వెళ్ళిన వాళ్ళకందరికీ కూడా ప్రసాదము, ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే ఒక ప్రత్యేక జలము, ఈ 2 తీసుకున్న వాళ్ళకి కూడా దాదాపుగా 4 రోజులకి క్లియర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత 6వ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి పారల్తురైనాథర్ టెంపుల్. ఈ పారల్తురైనాథర్ టెంపుల్ తిరుచి ఎయిర్పోర్ట్కి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే శివలింగం పైన స్పెషల్లీ ఒక 2 నెలలు, 12 నెలల్లో ఒక 2 నెలలు డైరెక్ట్గా సన్ రేస్ శివలింగం మీద పడుతుంది. ఆ శివలింగం మీద పడినప్పుడు దాని మీద చేసే అభిషేకం ఏదైతే ఉంటుందో ఆ అభిషేక నీళ్లు తీసుకున్న వాళ్ళకి దాదాపుగా క్యాన్సర్, కేవలం క్యాన్సర్ రోగానికి మాత్రం ఆ జలం ఒక మెడిసిన్. 12 నెలల్లో 2 నెలల వరకే ఆ సన్ రేస్ నేరుగా శివలింగం మీద పడతాయి. ఆ శివలింగం మీద పడినప్పుడు అభిషేకం తాగితే క్యాన్సర్ అందరికీ హీల్ అయింది. ఇది తిరుచి ఎయిర్పోర్ట్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. లాస్ట్లో చివరిగా ఉమామహేశ్వర టెంపుల్. ఇది కోనేరి రాజాపురం. ఇది తిరుచి ఎయిర్పోర్ట్కి ఒక 40 కిలోమీటర్లో, కుంభకోణానికి 23 కిలోమీటర్లో ఉంది. ఈ ఉమామహేశ్వర టెంపుల్లో కూడా ఇక్కడ ఇచ్చే నెయ్యి ప్రసాదం, ఏదైతే నెయ్యి ప్రసాదం ఇస్తారో ఆ నెయ్యి ప్రసాదం వల్ల కూడా దాదాపుగా 70% అందరికీ క్యాన్సర్ హీల్ అయినాయి సార్. అంటే అందరూ రివర్స్, అడ్వాన్స్ స్టేజ్ నుంచి రివర్స్లోకి వచ్చారు. మైల్డ్గా స్టార్ట్ అయిన వాళ్ళందరూ జీరోలోకి వచ్చారు అనమాట. ఇది క్యాన్సర్ గురించి. నెక్స్ట్ ఈ తమిళనాడులోనే ఇంకొక విశేషమైన టెంపుల్ వచ్చి
మనకు వచ్చే హార్ట్ ప్రాబ్లం. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ కి సంబంధించిన టెంపుల్ ఒకటి హృదయేశ్వర టెంపుల్ అంటారు. దాని పేరే హృదయేశ్వర టెంపుల్. ఈ హృదయేశ్వర టెంపుల్ ఎక్కడుందంటే తిరునెండ్రావూర్ అనే ఊర్లో ఉంది. ఇది పేరంబాకం, చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి ఒక 33 కిలోమీటర్స్ దూరంలో ఉంది. చెన్నై సిటీకి దగ్గరగానే ఉంది. దీనికి ఒక విశేషమైన స్టోరీ ఉంది సార్. ఈ హృదయేశ్వర్ అనే పేరు ఎలా వచ్చిందంటే, దీనికి పూసలార్ అని ఒక పేద భక్తుడు శివుడికి విపరీతంగా రోజు పూజలు చేస్తూ ఒక పేద ఋషి అంటాడు. ఎప్పుడు ఆయన శివ ధ్యానంలో ఉండేవాడు. అతనికి ఒకసారి శివుడికి ఒక మందిరం కట్టుకోవాలా అని చెప్పి ఒక ఆశ వస్తుంది. నేను ఒక మందిరం కట్టాలా శివుడికి అంటే, అతని దగ్గర డబ్బులు లేవు. అతను ఎంతో మందిని అడిగినా ఎవరు డబ్బులు ఇవ్వరు. సరే, ఇంకా అతను ధ్యానంలో నేను ఒక గుడి కట్టేసుకున్నాను, నాకు శివుడు వస్తున్నాడు దీన్ని ఇనాగ్రేషన్ చేయడానికి అని అతను కల్లో అనుకొని పనుకుంటాడు. రేపు పొద్దున్నే పలానా బ్రహ్మోత్సవానికి నాకు శివుడు వస్తానని చెప్పాడని వాళ్ళందరికీ చెప్పుకొని పనుకుంటాడు. అతను నిద్రపోతున్న టైంలో అక్కడ చోళ కింగ్ ఒక రాజసింహ వాళ్ళు పరిపాలిస్తుంటారు ఈ పట్టణాన్ని. అతనికి కూడా శివుడు అతని కల్లో కనిపిస్తాడు. ఇతను కనిపించిన టైంలో, రాజా, నేను నా భక్తుడైన పూసలారు కట్టిన హృదయంలో కట్టుకున్న గుడికి నేను ఓపెనింగ్కి పోతున్నాను అంటాడు. ఇతను ఒక్కసారి నిద్ర లేచి భయపడిపోతాడు. కింగ్ ఏంది శివుడు ఏంది ఇక్కడ, ఎవరో ఒక అతను పూసలారు అనే ఒక అతని దగ్గరికి వెళ్తా అంటారు. ఎవరు ఇతను అంట మొదలు పెడతాడు. ఆయన అప్పటికప్పుడు అర్ధరాత్రి లేచి వాళ్ళ భటులందరినీ పంపించి ఈయన ఎతకడం ప్రారంభిస్తారు. ఎక్కడుంటాయి, ఇతను ఒక మూల ఒక గుళ్ళో ఎక్కడో ఒక దగ్గర పనుకొని ఉంటాడు. అతను నిద్ర లేపి ఏంది అంటే, మా స్వామి పొద్దున్నే మాకు వస్తానన్నాడు, నా గుడిలో నా మధ్యలో కట్టుకున్న గుడిలో అతను ఇనాగ్రేషన్కి వస్తున్నాడు శివుడు అంటే, అతను నాకు కూడా ఆయన కనిపించి చెప్పాడు అంటాడు. సరే, ఆ తర్వాత అతను ఏం చేస్తారంటే, అతను నిద్ర లేపి, బాబు నువ్వు నీ మైండ్లో నీ హార్ట్లో ఉన్న గుడి చిత్రం గీపించు అని ఒక చిత్రకారుని పిలిపించి దాన్ని మొత్తం ఆర్ట్ గీపిస్తాడు. ఆ డయాగ్రామ్ గీపించి ఆయన హృదయంలో ఏదైతే కనిపించిందో అదే గుడి అక్కడ కట్టిస్తాడు రాజావారు. అందుకని అక్కడ మీకు కార్డియాలజీకి సంబంధించి ఇది ఇంకా డిసీజ్కి వేరే మందు లేదు, దీనికి ఇంకేం చేయలేమన్న స్టేజ్లో పోయిన వాళ్ళందరికీ కూడా మీకు చాలా దాదాపు 90% క్లియర్ అయి బయటకు వచ్చారు సార్. అది హృదయేశ్వర డయాబెటిక్. ఆ తర్వాత మనల్ని ఎక్కువ పీడిస్తున్న వ్యాధిలో రెండోది వచ్చేసరికి డయాబెటీస్. ఈ డయాబెటీస్ చిన్న వయసుతో సంబంధం లేకుండా అందరికీ, చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్కరు కామన్ అయిపోయింది. కడుపులో ఉన్న బిడ్డకు కూడా మనకి డయాబెటిక్ వస్తుంది. దీనికి మన ఋషులు ఎప్పుడో దాదాపు ప్రాచీన 1300 సంవత్సరంలో దాదాపుగా కరంబేశ్వర టెంపుల్ అని ఒకటి కట్టారు. కరంబేశ్వర టెంపుల్. ఇది కరెక్ట్గా మన తిరుచికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి తిరువాయూరు జంక్షన్ మామూలు రైల్వే స్టేషన్ అనమాట. ఈ కరంబేశ్వర టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే, కరంబ అంటే మన షుగర్ కేన్ని సూత్రంతో ఆ శివలింగం చేశారు. అంటే ఆ సూత్రం పెట్టి ప్రతి ఒక్క ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు దానికి ఏదో ఒక ఉద్దేశము, దానికి ఏదో ఒకటి పెట్టి మహాత్ములు చేస్తారు. ఈ షుగర్ కేన్తో అభిషేకం చేసి ఆ షుగర్ కేన్తో సూత్రంతో చేసింది కాబట్టి ఎవరైనా డయాబెటిక్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ టెంపుల్కి వెళ్ళి ఆ షుగర్ కేన్ జ్యూస్తో, అంటే ఆ చక్కెర దీంతో అభిషేకం చేస్తే అభిషేకం ప్రసాదాన్ని ఇంటికి తీసుకొని వచ్చి దాన్ని రోజు ఇంట్లో పొద్దున సాయంత్రం తాగితే దాదాపుగా 45 డేస్లో షుగర్ అందరికి హై వాల్యూస్ ఉండేవన్నీ లో వాల్యూస్ వచ్చాయి. ఇది ఓన్లీ టెంపుల్ ఫర్ డయాబెటిస్. అసలు డెడ్ ఆపోజిట్ చూడండి, డెడ్ ఆపోజిట్. అసలు మీకు లాజికల్ తగిలితే పెరుగుతుంది. అవును, అలాంటిది అసలు ఇవన్నీ అదే సార్, నేను ముందు చెప్పినప్పుడు మన సైన్స్ ఎక్కడ ఎండ్ అవుద్దో స్పిరిచువాలిటీ అక్కడ మొదలవుద్ది. ఓకే, సో ఇవన్నీ ఇప్పుడు మనకు కనిపెట్టినవి కాదు, ఇవన్నీ ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాలు. ఇప్పుడు మీరు చెప్పిన టెంపుల్స్ మొత్తం వేల సంవత్సరాల క్రితం. అవి ఈ రోజు నిన్న మొన్న టెంపుల్స్ కాదు, చాలా పాతబడిపోయిన టెంపుల్స్. చాలా పురాతనమైనవి. కొన్ని ఇంకా చాలా గ్లోరిఫికేషన్ చేయాలి ఆ టెంపుల్స్కి. అవి మీరు ఇక్కడ చూసేదానికి చాలా పెద్దగా అనిపించవచ్చు, ఆడిపోతే ఏంది టెంపుల్ ఇంత చిన్నది ఉందని. కానీ ఆ చిన్న టెంపుల్సే చాలా మహిమాన్విత టెంపుల్స్. వాటికి బ్రాండింగ్ లేక ఎక్కడక్కడ ఆగిపోయాయి సార్, అంతే. వాటికి కానీ నిజంగా బ్రాండింగ్ ఇచ్చి వాటి గురించి నిజంగా జనాలకు కానీ తెలిస్తే అది చాలా ఎక్కువ డెవలప్ అవ్వాల్సిన ప్లేసెస్ అవి. అవన్నీ అలానే ఉండిపోయాను. సో ఇప్పుడు డయాబెటిక్ సంబంధించి నెక్స్ట్ నేను న్యూరోపతి డిసార్డర్స్
న్యూరాలజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా చోళీశ్వర టెంపుల్ అని ఒకటి ఉంది సార్. చోళీశ్వర టెంపుల్ ఇది కూడా శివలింగం. ఎక్కడది? ఇది తిరువల్లూరులో ఉంది. తిరువల్లూరు ఇక్కడే మన నెల్లూరు బార్డర్, నెల్లూరు తమిళనాడు బార్డర్. సో కాదు సార్, తిరువల్లూరు ఇంకోటి అక్కడ ఉంది, తిరుచి దగ్గర ఉంది. తిరుచి దగ్గర ఒక 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది తిరుచి ఎయిర్పోర్ట్ కి. సో ఇది తంజావూరు ఆ ప్రాంతాల్లో వస్తుంది. సో ఈ చోళీశ్వర టెంపుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీంట్లో మన శివుడికి అభిషేకం, శివుడికి పెట్టిన విభూది, శివుడికి చేసే విభూది అభిషేకం చేస్తారు. విభూతి ఆ చేసిన విభూది తీసుకొని వచ్చి బొట్టు పెట్టుకుంటే చాలు సార్. న్యూరోలాజికల్కి సంబంధించిన ఏ డిజార్డర్స్ అన్నా మొత్తం క్లీన్ అయినాయి. సో కొంచెం ఈ మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళు, మెంటల్లీ మామూలుగా వాళ్ళకి అమావాస్య పౌర్ణమి అప్పుడు విపరీతంగా ఉందంటారు. కానీ ఈ అమావాస్య పౌర్ణమి అప్పుడు ఈ టెంపుల్లోకి వెళ్ళి ఆ విభూతి తీసుకుంటే ఇదంతా కంట్రోల్ అయ్యి కొంచెం నార్మల్ మనుషులుగా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీంట్లో ఇంకోటి మీకు ప్రత్యేకంగా క్యాన్సర్లో నేను చెప్పాల్సిన ఇంకొకటి ఏంటంటే పళని మురుగన్ స్వామి టెంపుల్. ఈ పళని టెంపుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ విగ్రహమే నవపాషాణంతో చేస్తారు. ఈ నవపాషాణంతో చేసేటప్పుడు దాని యొక్క రేడియేషన్, దాని యొక్క పవర్ చాలా హీట్ ఉంటుంది. అది చల్లార్చడానికి స్వామికి ప్రతిరోజు రాత్రి అతను కూల్గా ఉండడానికి గంధం పూస్తారు. మనం చందనం అంటారు, ఆ మొత్తం గంధం పూస్తారు. ఈ గంధం మళ్ళీ మార్నింగ్ తీసేస్తారు. ఆ తీసేసిన గంధం ఏదైతే ఉందో అది ఒక 40-45 డేస్ మీరు ఒక మెడిసిన్ లాగా తీసుకొని ప్రతిరోజు కొంచెం నోట్లో వేసుకుంటే కూడా క్యాన్సర్స్ బాగైన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ నవపాషాణమే, ఆ మెడికల్ వాల్యూస్తో ఉన్న నవపాషాణ విగ్రహానికి తాగి వచ్చింది కాబట్టి ఆ మెడికల్ వాల్యూస్ దీనికి కూడా ఉంది. 40 డేస్ మొత్తం క్లియర్ అయిపోతుంది సార్. ఆ గంధం మళ్ళీ తీసుకోవడం. ఆ తర్వాత నెక్స్ట్ డిసీజ్కి వచ్చేసరికి ఒబెసిటీ అందరికీ తెలిసిందే సార్, ఇప్పుడున్న కామన్ దీంట్లో. దీనికి ఒక శివలింగం టెంపుల్ ఉంది, భైరవి మరుందీశ్వర టెంపుల్ అని ఒకటి ఉంది. ఈ భైరవి మరుందీశ్వర టెంపుల్ ఎక్కడుంది అంటే తిరుత్తురై పాండి. ఇది కరెక్ట్గా తిరుచి ఎయిర్పోర్ట్ నుంచి 130 కిలోమీటర్స్లో ఉంది సార్. దీంట్లో ఉన్న అతనికి ఏదైతే ఉందో శివుడికి ఇంకొక పేరు ఏంటంటే గజ సంహారమూర్తి అంటారు అని. ఈ గజ సంహారమూర్తి అని ఎందుకు అంటారు అంటే పూర్వకాలంలో ఇక్కడ ఉన్న ఋషులు అతను బ్రహ్మాండంగా తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటారు. శివుణ్ణి ప్రత్యక్షం చేసిన తర్వాత వాళ్ళకి ఈగో విపరీతంగా పెరిగిపోతుంది, మా వల్లే శివుడి కిందకు వచ్చారు అని. సో ఈయన వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పాలా అనుకోని శివుడు ఏం చేస్తారంటే ఒక అందమైన బ్రాహ్మణుడి రూపంలో భిక్షగార రూపంలోకి వస్తారు. భిక్షగార రూపంలో రాగానే ఎవరైతే ఋషులు ఉన్నారో వాళ్ళ సతీమణులు ఆ అందాన్ని చూసి అతని వెనక వినడం ప్రారంభిస్తారు. ఆ విష్ణుమూర్తి ఏం చేస్తారంటే అతను ఒక అందమైన యువతిగా మారి అదే టైంలో ఈ ఋషులు ముందుకు వస్తారు. వీళ్ళు ఆ యువతి వెనకన పరిగెడతారు. కొంచెం దూరం పోయిన తర్వాత ఋషులు కనుక్కొని ఏంది మాకు ఇలా జరుగుతుంది, ఎందుకు మనం ఇలా వెనకాన పరిగెడుతున్నాం అని వాళ్ళ దృష్టితో, జ్ఞాన దృష్టితో చూస్తే పరమశివుడు ఉంటాడు. ఇతన్ని వధించడానికి, ఆ యువతిని వీళ్ళని వధించడానికి ఒక ఏనుగును పంపిస్తారు. ఆ ఏనుగును సాక్షాత్ శివుడే సంహరిస్తారు. అందుకే ఆయనకి గజ సంహారమూర్తి అని పేరు వచ్చింది. సో ఆయన గజాన్ని సంహరించాడు కాబట్టి ఈ ఒబెసిటీ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఏదైనా సరే ఆ టెంపుల్కి వెళ్తే ఆయన క్యూర్ చేస్తున్నారు. సో రెండో దానికి వచ్చేసరికి కిడ్నీ డిసీజెస్. ఈ కిడ్నీ డిసీజెస్, కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, కిడ్నీ విపరీతంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడ శ్రీ శుద్ధరాధేశ్వర శివ టెంపుల్ అని ఉంది. ఊటత్తూరు దగ్గర ఉంది సార్. ఇది ఈ ఊటత్తూరు ఎక్కడుందయా అంటే తిరుచికి ఒక 70 కిలోమీటర్స్ దూరంలో. అంటే ఇది తమిళనాడులోని తిరుచికి ఒక 70 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడ తీసుకున్న మీకు తీర్థం కానీ, అక్కడ స్నానం చేసింది కానీ, అక్కడ ఒక ఓటలాగా, ఓటత్తూరు అనేది ఎందుకు వచ్చిందంటే అక్కడ ఒక ఓటలాగా వెళ్ళేది. ఆ కొండల్లో నుంచి ఎక్కడి నుంచో వచ్చే ఓట, ఈ ఓటలో నుంచి తీర్థం తాగిన వాళ్ళందరికీ కూడా డిసీజెస్ అన్నీ క్లియర్ అయ్యేవి. దాంట్లో స్పెషల్లీ ఆ కిడ్నీ డిసీజెస్ మాత్రం క్లియర్ అయ్యేది. సో దాని తర్వాత నెక్స్ట్ డిసీజ్కి వచ్చేసరికి అర్థరైటిస్ ఇప్పుడు పెద్దవాళ్ళని, ముసలి వాళ్ళని చాలా బాధిస్తున్న సమస్య. దీనికి సంబంధించి చోటా నెక్కరి భగవతి టెంపుల్ అని ఉంది. చోటా నెక్కరి ఎక్కడుంది అంటే కేరళలోని కొచ్చిలో ఉంది.
అంటే కొచ్చిన్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 30 to 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది సార్. ఈ టెంపుల్లో ఈ ప్రత్యేకంగా ఎవరైతే అర్థరైటిస్ బాధపడుతున్నారో వాళ్ళు గురుతి పూజ అని చేసుకోవాలి. ఆ గురుతి పూజ చేసిన వాళ్ళందరికీ వాళ్ళు ఇచ్చే ప్రసాదాలు, అరిటాకులో ఇచ్చే ప్రసాదము, అది తీసుకున్న వాళ్ళందరికీ అర్థరైటిస్ దాదాపుగా 70 to 80% ప్రతి ఒక్కరికి తగ్గిపోయింది సార్ అర్థరైటిస్ సంబంధించి. ఆ తర్వాత ఇంకొకటి ఫేమస్ టెంపుల్, దాని పేరే టెంపుల్ ఆఫ్ ఆస్తమా అంటారు. ఆస్తమాకు సంబంధించిన ఏ డిసీజెస్, టెంపుల్ పేరు ఆస్తమా, పేరే టెంపుల్ ఆఫ్ ఆస్తమా. ఆదినాథీశ్వర శివ టెంపుల్ అంటారు సార్ దాన్ని. ఆదినాథీశ్వర శివ టెంపుల్. ఈ ఆదినాథీశ్వర టెంపుల్ కి బ్రాకెట్ లో ఇంకోటి ఏంటంటే టెంపుల్ ఆఫ్ ఆస్తమా. ఇండియాలో మీకు ఎక్కడైనా సరే ఆస్తమాకు సంబంధించి మొన్న కోవిడ్ అప్పటి నుంచి కూడా దీనికి విపరీతంగా జనాలు పెరిగారు. ఇది మంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి మంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఈ ఆదినాథీశ్వర శివ టెంపుల్లో వాళ్ళు ఇచ్చే గంధం ఏదైతే ఉందో ఆ గంధం పెట్టుకుంటే ఆస్తమా చాలా సివియారిటీ నుంచి చాలా నార్మల్ గా వస్తుంది సార్. దాని పేరే టెంపుల్ ఆఫ్ ఆస్తమా. సో చివరిగా ఇది స్త్రీలకు సంబంధించిన ఏదైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటివి ఏదైనా ప్రాబ్లం ఉన్నా గర్భరక్షిక అంబికై టెంపుల్ అని ఉంది తమిళనాడులో గర్భరక్షిక అంబికై టెంపుల్ అని ఉంది. ఇది తిరుచి ఎయిర్పోర్ట్ నుంచి 87 కిలోమీటర్స్. రైల్వే స్టేషన్ ఉంది సేమ్ ఇక్కడ. ఆ రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్స్. ఇది తిరుకయ్యూర్ గావూర్. సో ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఈ రైల్వే స్టేషన్ నుంచి ఈ గర్భరక్షిక అంబికై టెంపుల్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడిచ్చే నెయ్యి ప్రసాదం ఏదైతే ఉందో ఆ నెయ్యి ప్రసాదం తీసుకున్న మహిళలకు అందరికీ కూడా ఈ మెనోపాజ్ స్టేజ్ నుంచి, పీసీఓడి నుంచి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి, సంతాన సమస్య నుంచి కూడా చాలా మంది బయటపడిన వాళ్ళు ఉన్నారు. కేవలం మహిళలు మాత్రమే వెళ్ళి అమ్మవారికి పూజ చేసుకునే గుడి అది. దేశంలో చాలా మంది మన ఉత్తరాది నుంచి ఎక్కువ వస్తుంటారు, నార్త్ నుంచి ఎక్కువ, మనకి బాంబే నుంచి, ఢిల్లీ నుంచి వస్తుంటారు. ఇక్కడ నుంచి కూడా మన సౌత్ నుంచి కూడా వెళ్తుంటారు. ఓకే, థ్యాంక్ యూ కిషోర్. ఇది పరిస్థితి చూసాం కదా. నందకిషోర్ రెడ్డి భారతదేశంలో చాలా ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు మొత్తం ఆయన పర్యటించడం జరిగింది. ఆ ఆలయాల్లో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఆయన మొత్తం అక్కడికి వచ్చే భక్తులు కావచ్చు, అక్కడ పూజారులు కావచ్చు, మొత్తం అక్కడ ఉండి 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉండి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు కూడా సమగ్రంగా ఇది చేయడం జరిగింది. ప్రస్తుతం ఆర్టీవీ నుంచి అంటే ఆరోగ్యానికి సంబంధించిన గుండె వ్యాధి కావచ్చు, అదేవిధంగా ఆస్తమా కావచ్చు, కిడ్నీ క్యాన్సర్, రకరకాల వ్యాధుల్ని నయం చేయడం కోసం ఏ టెంపుల్కి ఎక్కడ పోయి ఇది చేసుకోవాలనేది పూర్తిగా ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇది పరిస్థితి. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.